అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అండర్ వాటర్ వెల్డింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? నీటి అడుగులో జరిగిన వెల్డింగ్ ని దాని పేరు ఏంటంటే అండర్ వాటర్ వెల్డింగ్ అన్నమాట. ఈ వెల్డింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే షిప్ రిపేరింగ్ కి, తర్వాత ఆయిల్ అండ్ గ్యాసెస్ కి, తర్వాత మిరైన్ షిప్పింగ్ కి, తర్వాత అండర్ గ్రౌండ్ లో పైప్ లైన్స్ ఏమైనా ఖరాబ్ అయిపోతాయి కదా, దాని లోపల సముద్రం లోపల దిగి దీన్ని వెల్డింగ్ కొడతారనమాట వెల్డర్స్. ఈ పనికి రిలేటెడ్ గా మనకి ఏమేం మెటీరియల్ మన దగ్గర ఉండాలి, అట్లనే ఏమేం సేఫ్టీ మెటీరియల్ కూడా క్యారీ చేయాలి. నెంబర్ 1 వాటర్ ప్రూఫ్ వెల్డింగ్ రాడ్స్ ఉండాలన్నమాట. నెంబర్ 2 DC వెల్డింగ్ మిషన్ ఉండాలి. డ్రైవింగ్ సూట్ ఒకటి, డ్రైవింగ్ హెల్మెట్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం సముద్రంలో దూకుతాం కదా. మెయిన్ గా మనము సముద్రంలో దూకిన తర్వాత కొన్ని వేల కిలోమీటర్ లోపలికి వెళ్తాం కాబట్టి మెయిన్ గా మనకు కావాల్సింది ఆక్సిజన్ సప్లై చేసే మిషన్స్. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మనిషి సౌండ్ వినబడదు అనమాట. ఎక్కువగా సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత డీప్ గా సౌండ్ వస్తుంటుంది. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అందులో మనకి పెద్ద పెద్ద తిమింగాలు మన పక్క నుంచి వెళ్ళే సూచనలు ఉంటాయి కాబట్టి పైనుంచి వాళ్ళు కెమెరా నుంచి చూస్తారు కాబట్టి అప్పుడు మనకి ఫోన్ కాల్స్ లాగా మనకి మైక్ ఉంటుంది అనమాట హెల్మెట్లో. అప్పుడు మనం చెప్పగానే వాడు మనల్ని లిఫ్ట్ చేసేస్తాడు పైకి. ఇలాంటి వెల్డింగ్ నేర్చుకోవాలి అన్నా అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు అండర్ వాటర్ డ్రైవింగ్ లోకి వెళ్ళి నేర్చుకోవాలన్నమాట. అంటే దీనికి ఒక కోర్స్ ఉంటుంది. ఈ పని చాలా ప్రమాదకరమైన అనమాట. ఆ ప్రాణాలతో మనం చెలగాడినట్టు ఆడినట్టే. ఎందుకంటే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత వెల్డింగ్ కొట్టాలంటే అక్కడ ఏదైనా జరగవచ్చు. అందుకోసమే దీన్ని ట్రైనింగ్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. దాని ట్రైనింగ్ పేరు కూడా మీకు చెప్తాను. అందుకే ప్రపంచంలో అత్యంత ఛాలెంజ్ వెల్డింగ్ ఏదైతే ఉందో అదే అండర్ వాటర్ వెల్డింగ్ అనమాట. ఆ వెల్డింగ్ పేరు ఏంటంటే CDA. అంటే CDAలో సర్టిఫైడ్ అయి ఉండాలి. CDA ముందు మనం ఏం చేయాలంటే మనం అండర్ వాటర్ వెల్డింగ్ లో ట్రైనింగ్ అయి ఉండాలి. ట్రైనింగ్ అయిన తర్వాత CDA కోర్స్ చేయాలి. ఓకేనా? అర్థమైంది ఉంటుంది. అట్లనే ఇట్లాంటి నాలెడ్జబుల్ వెల్డింగ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మీరు ఫాలో చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ కూడా పంపించండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు బెస్ట్ వీడియోస్ నా అవుట్పుట్ ఇస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్ నాగేంద్ర కుమార్. జై హింద్.